అక్రమ కేసులు బనాయించడం, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా సీతప్రజ్ఞ గారు, మీ మిగతా కార్యవర్గం ఎంతో ధైర్యంగా మీ అందరి పక్షాన 2.5 లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఈ రోజు ఈ పోరాటం చేస్తా ఉన్నారు. అందువల్ల మిత్రులారా, మనం ఏదైనా సరే పోరాటే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మీరు మీ పోరాటం కొనసాగించండి. మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందజేస్తాం. ఈ ప్రభుత్వం మీకిచ్చిన హామీ అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం మీద బయట శాసనసభలో అన్ని రకాల కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ హామీ అమలైంది ఒక్కటన్నా? డిఏలు రావు, పీఆర్సీ 6 నెలలు అన్నావు, ఇలా 32 నెలలైనా పీఆర్సీ గురించి అతిగతి లేదు, మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో ఈరోజు కనీసం కాంట్రిబ్యూషన్ 8 నెలలు మీ కాంట్రిబ్యూషన్ కట్టలేదు. ఓ రోజు అసెంబ్లీలో మేము ప్రశ్నేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మీ కాంట్రిబ్యూషన్ డబ్బులు కట్టడం స్టార్ట్ చేసిండ్రు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తుందో ఈ ప్రభుత్వం ఒక్కసారి సిపిఎస్ ఉద్యోగులు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా మా చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమంటున్నారు? ఇవాళ యాక్చువల్గా ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. స్కూల్ పిల్లల ముందు కూడా బూతులు మాట్లాడుతుంటాడు. ఉపాధ్యాయులను కూర్చోబెట్టుకొని కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ కూడా మాట్లాడినాడు. ఇలా మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్నా ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందా అమ్మా? ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీస్లకు కూడా స్కూళ్లలో పైసలు లేవు. స్కావెంజర్ ను పెట్టినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. గత సంవత్సరం 3 నెలలు, అంతకుముందు 4 నెలలు, 7 నెలల జీతం స్కావెంజర్లకు పైసలు వచ్చిన పరిస్థితి లేదు. మన ఊరు మనబడి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలైనా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు కూడా రానటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతే కనీసం అన్నం కూడా పిల్లలకు పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిఈఓ పోస్టులు ఖాళీ, ఇవాళ ఒక్క పోస్టు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన అంటాడు. సిద్దిపేట జిల్లాలో కానీ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది? అసలు అది ప్రారంభమైంది, అంతకంటే లేదు. మన ఊరు మనబడిని అర్ధాంతరంగా ఆపేసినారు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినావు. మెగా డిఎస్సీ అన్నావు, ఉత్తరే అయిపోయింది. ఇన్ని సమస్యలు